జై భారత్ ఐజరాజన్ తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముందు మనం షార్ట్కట్లన్నీ 3 వీడియోలు చేయడం జరిగింది. ఈ దేశ యొక్క కాంగ్రెస్ వాయులో ఏం జరిగిందనే దాని గురించి. ఇక 4వ దాంట్లోకి కూడా వెళ్తూ ఉన్నాం. ఇదేంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ఏ రకంగా విడగొట్టాలి, వీళ్ళని మనం ఏ రకంగా వీళ్ళ జీవితాలతో ఆడుకోవాలనేది ఆలోచన చేసి 85% ఉన్నటువంటి ఆనాటికి 85% ఉన్నటువంటి హిందూ సమాజం ఏదైతే ఉన్నదో ఈ హిందూ సమాజాన్ని కుల ప్రాతిపదికగా విడగొట్టాలి అని ఒక ప్రయత్నం చేసి రిజర్వేషన్ అనేటువంటి పేరుతోటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అంటూ ఓ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి వీళ్ళని విడగొట్టడం ప్రారంభించింది. ఎందుచేతంటే కులాల వారికి ఎడగొట్టిస్తే ఈ కులాల ప్రాతిపదికన వీళ్ళని నీ కులానికి అది ఇస్తాం, నీ కులానికి ఇది ఇస్తాం, ఆ కులానికి నీరు ఇస్తాం, ఈ కులానికి పాలు ఇస్తాం, ఈ కులానికి అది ఇస్తామని చెప్పి ఈ యొక్క కులాల ప్రాతిపదికన ఎప్పుడు వీళ్ళని మనము ఓటు బ్యాంక్గా మార్చుకోవచ్చు. వీళ్ళ కలవనివ్వకుండా ఉంటే ఏదైతే మామూలుగా ఈ మైనారిటీ ఓటింగ్ ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఏకతాటిన మనకేసి మనల్ని గెలిపిస్తారు అనేటువంటి ఉద్దేశంతో హిందూ సమాజాన్ని ఎడగొట్టడం జరిగింది. అదే హిందూ సమాజాన్ని ఎడగొట్టేటువంటి ప్రయత్నం రిజర్వేషన్ల పేరు మీద ఎడగొట్టడం జరిగింది. ఎప్పటికీ ఈ యొక్క హిందూ సమాజం ఎప్పటికీ కూడా కలిసి ఉండకూడదనే ఒక పెద్ద కుట్ర అయితే చేసుకోవటం జరిగింది. మరి హిందూ సమాజం ఏకం కాకుండా ఈ హిందూ సమాజంలో ఏంటంటే యుద్ధ వాతావరణాన్ని, కులాల ప్రాతిపదిక యుద్ధ వాతావరణాన్ని వేళ్ళలో సృష్టించడం కోసం ఈ కులాలను నిలబెట్టడం అనేది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసిందనే సంగతి ప్రజలు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది గమనించుకోవాల్సిన అవసరం ప్రతి హిందువు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేదంటే మామూలుగా ఏముండదో, రేపటి నుంచి మామూలుగా గతంలో ఏమైతే అనుభవించామో అవి మళ్ళీ అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గుర్తు తెచ్చుకోండి. ఇది ఖచ్చితంగా నేను చెప్పబోయాను. ఎక్కడ కూడా యుద్ధ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి కులాలు నిలబెట్టడం జరిగింది. పోతే మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ గారు ఉన్నారు. ఆనాడు నెహ్రూ ప్రభుత్వంలో కూడా ఈయన మంత్రిగా పనిచేశారు. ఈయన తన ఆత్మకథ మేరా జీవన చరిత్ర అనేది ఒక పుస్తకం రాసుకున్నాడు. ఆయన రాసుకున్నటువంటి ఆ పుస్తకంలో ఏం చేశారు అంటే 456 పేజీలో ఇలా రాసుకున్నాడు. ఆయన ఏం రాసుకున్నారు? నెహ్రూ హిందుత్వం ఎందుకు అంతగా దేశిస్తున్నాడు అనేది రాసుకున్నారు. ఆయన నెహ్రూ ఈ హిందుత్వాన్ని ఫస్ట్ నుంచి ద్వేషించుకుంటూ వచ్చాడు, ఎందుకు ఇలా దేశిస్తున్నాడు అనేది నాకు అర్థం కావలేదు అని చెప్పేసి ఆయన ఆత్మకథలో రాసుకోవటం కూడా జరిగింది. అలాగే హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చారు. హిందూ కోడ్ బిల్ని నెహ్రూ హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చినప్పుడు దీన్ని హిందూ కోడ్ బిల్లు కనుక నువ్వు తీసుకొస్తే నేను నా మంత్రి పదవికి రిజైన్ చేసి నేను హిందువులతో కలిసి పోరాడటానికి నేను బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరిస్తే హిందూ కోడ్ బిల్ ఆగిచేసి ఆ బిల్లుని ఆఫ్ చేయటం అనేది జరిగింది. అప్పుడు ఆయన యొక్క హెచ్చరికకి జరిసి అది ఆఫ్ చేయటం జరిగింది. కానీ పటేల్ గారు ఎప్పుడైతే మామూలుగా ఆయన స్వర్గస్థులు అయ్యారో వెంటనే ఆ బిల్లుని ఎవరు ఆమోదం లేకుండా పార్లమెంట్లో బిల్ చేశారు. ఎవరు ఈ దుర్మార్గుడు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే ఒక హిందూ బిల్లు ఆమోదింపడం చేయడం అనేది జరిగింది. ఈ హిందూ బిల్లు ఏమంటారు అంటే హిందూ బిల్లు చేయటం జరిగింది. అప్పుడు ఈ బిల్లు పైన చర్చ జరగటం జరిగింది. ఆ చర్చలో ఆచార్య జేపీ కృపాలని ఇలా అన్నారు. అప్పుడు ఆయన మంత్రి, అందులోని పార్లమెంట్లో ఆయన మంత్రి. ఆయన ఏమన్నారంటే అప్పుడు నెహ్రూజీ మీరు కమ్యూనిస్టు మరియు ముస్లింలు మనువాదులుగా కనపడుతున్నారు, మనువాదులుగా కనపడుతుంది. మీరు నిజంగా హిందువు అయితే మీరు కమ్యూనిస్ట్
అలాగే ఏమన్నారంటే ఈయన కమ్యూనిస్టు మరియు ముస్లిం అనువాదులుగా ఉన్నారు మీరు, ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు, ఈ హిందూ కోడ్ బిల్ అనేది తప్పిది, కాబట్టి మీరు నిజంగా హిందువు అయితే మతాలకు అతీతంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చినట్లయితే ఈ దేశంలో ఎప్పటికీ కూడా ఈ దేశం ఎప్పుడు సురక్షితంగా ఉంటుంది అని చెప్పేసి పార్లమెంట్లో ఆయన ఆ బిల్లు పైన ప్రసంగించేటప్పుడు ఆయన చెప్పడం జరిగింది. ఆయన బిల్లు ఆగలేదు, ఎవరు చేసుకున్నారు బిల్లు. అయితే ఈ బిల్లు ఎందుకు ఇలా చేశాడు అంటే, ఎందుకు ఈ బిల్లు ఇలా చేశాడు ఎవరు అంటే, హిందూ బిల్లు ఏంటంటే హిందువులకు ఉన్నటువంటి అధికారాన్ని తగ్గిస్తూ హిందూ పాఠశాలలు ఉండకూడదు, హిందువులు ప్రత్యేకంగా మత ప్రాతిపదికన హిందువులు ప్రత్యేకంగా గురుకులాలు కానీ ఇవేమీ లేకుండా హిందువులు ప్రత్యేకంగా స్కూళ్ళు కానీ ఇవేమీ నడపకుండా హిందువుల యొక్క ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారంగానే హిందువులు విద్యాభ్యాసం చేయాలి. అది కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతిలో వీళ్ళని అణిచిపెట్టడం కోసం, వీళ్ళని తొక్కు పెట్టడం కోసం హిందూ బిల్లు అనేది ఒకటి, హిందూ కోడ్ బిల్లు అనేది తీసుకొచ్చాడు. అలాగే ఇప్పుడు మిగతా వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ భావ ప్రాప్తి హక్కులను తీసుకొచ్చి వాళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు ఇచ్చి వాళ్ళ మత ప్రాతిపదిక స్కూళ్ళు పెట్టుకోవడానికి, వాళ్ళు అందులో వాళ్ళు దాన్ని ఏమంటారు, వాళ్ళ మత ప్రాతిపదిక చదువులు చెప్పుకోవడానికి అన్నిటికి వాళ్ళ అవసరం అయితే ఈ రాజ్యాంగంతో వాటితో సంబంధం లేకుండా చేసుకునే బిల్లులు వాళ్ళకి ఇచ్చారు. ఇది గారు చేసినటువంటి హిందూ సివిల్ కోడ్ బిల్, హిందూ కోడ్ బిల్లు, ఈ బిల్లు అలా తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని అంతం చేసి ఇది ముస్లిం దేశంగా తయారు చేయాలన్నటువంటి సొంతం చేశారు. ఈ భావాలన్నీ చూసినట్లయితే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది స్థాపించింది బ్రిటిష్ వాడు. ఆ బ్రిటిష్ వాడు ఏ భావాలతోటి అయితే పార్టీని స్థాపించాడో అదే భావాలతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచంలోనే ఒక హిందూ దేశం అయినట్టు హిందూ దేశాన్ని సర్వనాశనం చేయాలని పెట్టుకున్నటువంటి ఆ యొక్క మిషనరీలు వాళ్ళు దాని ప్రకారం ఇక్కడ ఈ హిందూ ఏదైతే అధికారాన్ని చేతిలో పెట్టుకుని అధికారపరంగా ఇష్టం వచ్చినట్టు ఈ యొక్క నెహ్రూ అనేవారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని చెప్పేసి సందర్భంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ నేను మనం చేసుకుంటున్నాను. ఒకసారి ఆలోచించండి అన్నట్టు గురించి. కాబట్టి పోతే తర్వాత వీడియోలోకి వెళ్దాం. ఇది 4వ వీడియో. దయచేసి ఒకసారి ఈ వీడియోలన్నీ కూడా చూడాలి. మీరు మామూలుగా ఇది 10 మందికి షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఈనాడు ఉన్నటువంటి తరమంతా కూడా ఏం జరిగిందనేది ఇప్పుడు నేను షార్ట్కట్లో చెబుతున్నాను. దీనికి ఇంకా వివరంగా చెప్పుకెళ్ళాలంటే ఈ వీడియో యొక్క లెంత్ పెరిగిపోతుంది. కాబట్టి ఇది ఏమక్కర్లేదు, దీన్ని అసరాగా చేసుకుని ఇది వృత్తిదా నిజమా, ఇది ఎంతవరకు నిజం అనే దాని గురించి గూగుల్లోకి వెళ్తే చరిత్ర అంతా కూడా పిల్లలకి తెలుస్తుందని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఆ రకాన్ని ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.